शिवाय गुरवे नमः। 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 చిదగ్నికుండ సంభూత. ఆ అగ్ని అనేది ఏమిటో మనం చెప్పుకున్నాము. కాబట్టి మీ మనస్సుల్లో రగిలే అగ్ని జ్వాలలంటే కోపాలు, ద్వేషాలు, రాగము కూడా. అంటే మితిమీరిన బంధువుల మీదనండి, వేటి మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే, వస్తువుల మీద కూడా ఉంటుంది. కొంతమందికి పెంపుడు జంతువుల యందు ఉంటాయి. అలాగా నగలు, రకరకాలు వాళ్ళ మోహం మితిమీరినదనమాట. దానికోసం వాళ్ళు తాపత్రయపట్టమనండి, బాధపడటమనండి, రకరకాలు ఇహ అది విడిగా చెప్పక్కర్లేదు. కాబట్టి అలాంటివన్నీ అగ్నిని ప్రజ్వలింపజేస్తాయి అన్నమాట. తపస్సు అనేది ఎలా అయితే సినిమాల్లో చూసినట్టు మీకు తెలుస్తోందో అదే విధంగా. కాబట్టి అక్కడి నుంచి ఆ అమ్మ యొక్క ఆవిర్భావం జరగాలి. ఎప్పుడైతే అమ్మ ఆవిర్భావం జరుగుతుందో మీ మనస్సుల్లో, ఏదైతే అన్ని మితిమీరని ఏదైనా సరే తగు మోతాదులో ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఏదైనా సరే అదే ఎప్పుడైతే మితిమీరుతుందో, అది ఏదైనా మంచితనం కూడా ఇలా రకరకాల మితిమీరినప్పుడు అది మీకు బాధను కలుగజేసి తీర్చు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇవన్నిటినీ సమం చేసే శక్తి కేవలం ఆ పరమాత్మకే ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఆ యొక్క రాక్షసుల్ని సంహరించలేక ఆ అమ్మను ప్రార్థించారు. ఇక్కడ ఆ రాక్షసుడు బాహ్యంలో ఉన్నాడు అని అనుకుందాం. కాబట్టి వీళ్ళు బాహ్యమైన తపస్సును చేసి అమ్మని రప్పించు. ఇక్కడ రాక్షసుడు అంటే ఎవరో లేరు, మీ యొక్క గుణాలే. ఈ మితిమీరిన తనమే రాక్షస గుణం. దానిని సంహరించటము అంటే దానిని సమం చేయటం. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. తీవ్రమైనది ఎప్పుడూ కూడా అత్యంత బాధాకరం. కాబట్టి మీ చిత్తంలో ఆ అమ్మని మీరు ఆవిర్భవింప చేసుకోవాలి. క్షమత. వ్యష్టిగా ఆత్మకుండలి అనబడినది, సమిష్టి రూపమున చిదగ్ని కుండము అనబడుతుంది. అంటే ఎవరికి వారికి ఆత్మకుండలి అంటే మనస్సు. సమిష్టి రూపము అంటే ఇక్కడ దేవతలందరూ చేశారు కాబట్టి గుళ్ళల్లో అలా చేస్తారు కదా, అందరు అది చిదగ్నికుండం. చిదగ్నిగుండమున అఖండ జ్ఞానము యొక్క మాయాశబలిత రూపము. దేవతలు తేజస్వరూపులు. అనంత తేజస్వరూపిణియకు పరమేశ్వరి చిదగ్నిగుండ సంభూతైనుట విచిత్రమేమి కాదు. ఆవిడ తేజస్సుని వారు చూడలేకపోయారు అసలు. ఆ అమ్మ వారికి దివ్యచక్షులు ప్రసాదించింది. వాళ్ళందరూ వేడుకున్నారు, అమ్మ అసలు నీ రూపమే మాకు కనపట్టలేదమ్మా, తేజస్సే ఇదవుతోంది, మేము చూడలేకపోతున్నాం తల్లి అని ప్రార్థన చేస్తే ఆవిడ చెప్పింది, మామూలు మాంసచక్షువులతో నన్ను ఎవరూ చూడలేరు. మీ అనుభూతులు కూడా ఎంత మేరకు మాటల్లో చెప్పగలుగుతారు చెప్పండి. అదే విధంగా ఆ అమ్మని చూడాలి అంటే జ్ఞాన చక్షువులు అన్నారు. అంటే మనస్సు నిర్మలమైనప్పుడు మీరు పొందేది. మీలో గనక ఆ అమ్మ ఆవిర్భావం జరిగితే అప్పుడు మీరు అమ్మని చూడగలుగుతారు. మనస్సు నిర్మలం పొందాలి. అనుకోవచ్చు ఏమంటే బాహ్య ప్రపంచంలో ఎంతో మంది ఏదో భక్తులు అలా ఇదే అన్ని చెప్తున్నారు, అది దాన్ని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళలో అనుభవం ఉందో లేదో మీకు తెలియదు.
బాగా గుర్తుపెట్టుకోండి, నిజమైన ఉపాసన వాళ్ళు ఎవ్వరూ బోర్డ్స్ పెట్టుకోరు. వాళ్ళు ఎవ్వరు మాయలు మంత్రాలు చెయ్యరు. జిమ్మిక్కులు అలాంటివి జరగవు. వాళ్ళు చేస్తున్నారు అంటే అది చెప్పాను కదా, తాంత్రికమే. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ జీవితం ఎప్పటికీ బాగుపడదు. హాయిగా శంకరులు అందించిన అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి. హాయిగా ఒక స్తోత్రాన్ని పట్టుకోండి, మీకు నచ్చిన దైవం స్తోత్రాన్ని పట్టుకోండి, హాయిగా మనసా వాచా కర్మణ దాన్ని పారాయణ చేసుకోండి. ఏ కష్టమైనా తీరకుండా ఎక్కడికి పోతుందండి? ఒక కష్టం వస్తే అది ఉంటుందా? మీరు కష్టం అన్న రోజులు మీ దగ్గర ఉంటుంది అది. అది కష్టం కాదంటే ఉండదు. అది అసలు మిమ్మల్ని. కాబట్టి ఈ విధంగా అమ్మ నిజమైన ఉపాసన వాళ్ళకి ప్రచారం కోసం ఏమి తాపత్రయపడక్కర్లేదు. అనుధావంతి శతశః అని సౌందర్యలహరిలో శంకర్లు చెప్పారు. కాబట్టి దేనికి? హాయిగా ఆ అమ్మని మీ యొక్క అంతరంగంలో, అంటే మీ మనస్సులో ఆవిడ్ని భావన చెయ్యండి. మీలో గుణాలన్నీ కూడా, అంటే ఆ చెడ్డ గుణాలు కావచ్చు, ఈ మితిమీరిన మంచి గుణాలు కావచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే ఏ సమయంలో మీలో ఏ గుణము వ్యవహారానికి కావాలో ఆ గుణము చాలా సహజంగా వస్తుంది. ఏం దిగులు పడదు. అమ్మకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి చక్కగా ఆ అమ్మని జపం చేసుకుంటూ ఉండండి. హాయిగా ఏ నామాన్నైనా జపం చేయవచ్చు. మీరు రామ అంటూ కూడా అమ్మని ధ్యానం చేయవచ్చు, దోషం ఏం లేదండి. వాళ్ళకి అసలు అభేదం. రాముడైనా శివుడైనా అమ్మ అయినా ఇంకోళ్ళైనా అందరు. అమ్మ యొక్క పురుష రూపమే మనకి కృష్ణ పరమాత్మ అంటారు. స్త్రీ రూపం ఏమిట? శివుడు ధ్యానించేది రాముల వారిని అంటారు, రాముడు ధ్యానించేది శివుడిని అంటారు. ఎందుకంటే మీకు ఆ అభేదం తొలగాలి మీలో. వాళ్ళలో వాళ్ళకి ఈయన వేరు ఆయన వేరు, నా దేవుడు శివుడు నా దేవుడు రాముడు, ఇలాంటి దెబ్బలాటలు జరగకుండా, మనసుల్లో కూడా ద్వేషభావం రాకుండా ఉండడానికి మనకి పురాణాల్లో ఇవన్నీ వేదం నుంచి వచ్చినవే, అవన్నీ మనకి చెప్పబడ్డాయి. ఏం పర్వాలేదు, ఏ గుడికి వెళ్ళినా మీకు వచ్చిన స్తోత్రం చదవచ్చు. శుక్లాంబరం స్తోత్రానికి విష్ణుమూర్తి అను అర్థం కూడా ఉంది. నీ భావనే హాయిగా స్తోత్రం చదువుకోండి. నాకు ఇదే వచ్చమ్మా అంటే, ఒక వేటగాడు, వాడికి అక్షరం ముక్క రాదు. పంది గీంకారం విని వాడికి ఐమని అనిపించిందిట. వాడికి ఎందుకో అది నచ్చింది. ఐమంటే అదొక బీజాక్షరము, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అవన్నీ వాడికి తెలియదు. వాడు వేటగాడు, వాడికి అసలు ఏదీ తెలియదు. అలాంటి వాడు వేటాడుతున్నాడు. అడవి పందుల్ని వేటాడుతున్నప్పుడు అరుస్తూ వెళ్తాయి కదా, వాడికి అది ఐంలా వినపడి వాడు అంతా మానేసి అలా కూర్చుండిపోయి ఐంకారాన్ని జపం చేశాడు, తపస్సులాగా చేసేసాడు. అప్పుడు అతనికి మరుజన్మలో, అంటే వెంటనే అతనికి మనుష్య జన్మ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే తపస్సు చేశాడో వాడి యొక్క కర్మలన్నీ నశించిపోయాయి, భస్మీపట్లం అయిపోయాడు. ఒక జ్ఞాన సంపన్నుడైన మునిగా జన్మించాడు. అలా మనకి ఇంకో కథ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ముని ఆశ్రమంలో ఒక వాడు పాపం చదివేది లేదు, ఏదో సేవ చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి అడిగేట, స్వామి ఎంతమందికో ఏవో మంత్రాలు ఏదో అలా చేస్తున్నారు కదా, నాకు కూడా ఏదన్నా చెప్పు స్వామి, ఏదో పలకడానికి నేను జపం చేసుకుంటాను అన్నట్టు. సరేరా రామ అనమన్నట్టు. వీడికి రకారం పలకదు. అయ్యో స్వామి నాకు రాదన్నట్టు. సరే అయితే మరా అనరా అన్నట్టు. ఓ దానికేమి అన్నట్టు. ఫస్ట్ అక్షరం రకారం పలకదు వాడికి. సరే అని వాడు మరా అంటాం మొదలు పెట్టాడు. మరా మరా అన్నాడు, అంటే కలిపినప్పుడు మకారం తీసేస్తే రామ వచ్చేసింది కదా మిగతా శబ్దం అంతా. ముని ఆ విధంగా తన శక్తితో ఆ మకారానికి ఇచ్చేస్తే వాడు రామ జపం చేసేసాడు. ఇలా అత్యద్భుతంగా ఉంటాయి మనం. కానీ ఇక్కడ మీరు పట్టుకోవడం కావాలి, ఆ శ్రద్ధ భక్తి కావాలి చాలు. భావన,
భావనకి మీకు దొరకని పరమాత్మ లేడు. అంటే మీరు రూపధ్యానం చేస్తే నామం కూడా చేయవచ్చు. నామం వేరు రూపం వేరు అని భావించకండి. అది మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్లాలో ఆ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి చిదగ్నికుండ సంభూత, ఆ అమ్మని చక్కగా మీ హృదయంలో నిలుపుకోండి. బాధలన్నీ నిలుపుకునే బదులు హాయిగా అమ్మని నిలుపుకుంటే ఆనందం కలుగుతుంది కదండి. ఆవిడ పరిష్కారం చేస్తుంది కదా. కృష్ణ పరమాత్మ అన్నాడు అంటే వహామి అహం అని దేవి గీతలో అమ్మ కూడా చెప్పింది. ఒరే నన్ను పట్టుకోరా, నీ ప్రాబ్లమ్స్ అని నేను తీరుస్తాను. ఇలా ఏ గీతలో, గీత అంటే ఏమిటంటే బోధ, పరమాత్మ బోధలు ప్రతి వాళ్ళు అదే చెప్తారు. అమ్మ ఏమంటుందంటే పిల్లవాడికి ఏం పర్వాలేదు నాన్న, నేను ఉన్నాను కదా నీకు అంటుంది. అభయం ఇస్తుంది తల్లి. ఎంత మేరకు చేయాలో అంతే చేస్తుంది. జ్వరం తగ్గించేస్తుంది ఏమిటండి తల్లి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మందో ఇంజక్షన్ అయినా సరే తల్లి ఎలా ధైర్యం చెప్తుంది పిల్లవాడికి, తండ్రో ఎవరైనా సరే పెద్దవాళ్ళు, నేను ఉన్నా కదా నీకేం కాదు, నీకేం కాకుండా నేను చూసుకుంటానంటారు. ఎలా భరోసా ఇచ్చారు? ఆ భరోసా మనం నమ్ముతున్నాం. మరి ఈ బ్రహ్మాండాన్ని సృష్టి చేసిన పరమాత్మను ఎందుకు నమ్మటం లేదు? ఆ అమ్మ రూపంలో ఉన్న ఆ అమ్మని నమ్మాలి కదా. హాయిగా ఆ అమ్మని మనసులో స్థాపన చేసుకోండి. ఆవిడని వెళ్ళనివ్వకండి. అమ్మ ఎక్కడికి వెళ్ళకు. శివానంద లహరిలో లాగా స్వామి ఎక్కడికి వెళ్ళకయ్యా, నా మనసులోనే ఉండు, బోల్డ్ అంతా నీకు, నీ వేట కోరిక తీరుతుంది, నాలోని ఆ గుణాలన్నీ కూడా నశిస్తాయి స్వామి, నా మనస్సు అనే అడవిలో వేటాడు అని చెప్పాడు. అవి ఎంత బాగుంటాయి. సౌందర్యలహరి కానీ శివానంద లహరి కానీ మీరు చదివితే అది మీ భావన, మీ అభిప్రాయం లాగే ఉంటుంది. శంకరుల యొక్క గొప్పతనం అది. ఆయన ఎక్కడా కూడా ఇది శంకరాచార్య విరచితం అని ఆయన ఎప్పుడు ఆ కింద పెట్టుకోలేదు. పాత పుస్తకాలు ప్రింట్ చేసినప్పుడు ఇది శంకరులు రాశారన్నారు మనకు తెలియడానికి తప్ప ఆయన ఎక్కడా కూడా తను అనుకోలేదు. మీరు చదివితే అది మీరే మీ భావనతోటే ఆవిడ్ని ప్రార్థిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇంకేం కావాలండి, అంత చక్కని స్తోత్రాలు ఆయన ఇచ్చినప్పుడు ఏది పట్టుకున్నా అంతే. కాబట్టి ఈ విధంగా ఆ అమ్మని మనసులో నిలుపుకోండి. చిత్తే బ్రహ్మము, బ్రహ్మ తేజ స్వరూపము, ప్రకాశ స్వరూపము. చిత్తు అనున్నది అంటే చిత్తనున్నది ఈ యొక్క మనసు సర్వ దహనకర శక్తి అగుట వలన అగ్ని అనబడుచున్నది. రగిలిపోతూ ఉంటారు అంటారు కదండి, మనసులో రగిలిపోతున్నానండి అని. మనసు రగిలిపోతోంది. అసలు డైలాగులకి ఏం తక్కువ ఉన్నాయా అది. అగ్ని పదార్థములు దహించిన చిదగ్ని అజ్ఞానత మనస్సును కర్మలను దహించు. అజ్ఞానమైన మనస్సు అజ్ఞానమే కదండి. నాకు కష్టాలు ఉన్నాయనో లేకపోతే ఇంకోటి ఉందనో, ఏదో ఒకటి డబ్బు ఉందనో, అసలు రకరకాలు అన్ని అజ్ఞానాలే. నువ్వు సృష్టించావా, నువ్వు సంపాదించావా? సంపాదించటం అంటే ఏంటండి? ఎవరి డబ్బునే కదా నువ్వు ఈ రోజు తీసుకున్నావు. అసలు ఏదైనా సరే నీది అని అనడానికి ఒక రుజువు చూపించమంటే ఎక్కడికో వెళ్తుంది అది. అందుకే రమణ మహర్షి ఎప్పుడూ చెప్తారు, నువ్వు ముందు నేను ఎవరో తెలుసుకోరా, తర్వాత మిగతావన్నీ ఆలోచిద్దామంటారు. ఆయన ఎవరిని అనేది ఆ నేనెవరో తెలుసుకో అంటే దానికి ఎంత సహన శక్తి కావాలి. ఆ సహన శక్తి ఉన్నవాడు అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఏముంది, నేను ఫలానా వాళ్ళ కొడుకుని అంతే కదా, తాత వీళ్ళు, అంతకన్నా ముందుకు వెళ్ళాడు. అది నేను ఎందుకు అవుతుంది? కాబట్టి ఇక్కడ ఆ అజ్ఞాన తమస్సును, కర్మలను అది దహించి వేస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురు అర్జున అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. జ్ఞానాగ్ని, నీ యొక్క జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి, వేరేగా ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందా? జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది పరబ్రహ్మమే. అది నువ్వు గురు రూపంలో ఆరాధించవచ్చు, పరమాత్మ రూపంలో ఆరాధించవచ్చు, లేదా నీకు నచ్చిన దైవ రూపాన్ని కూడా ఆరాధించవచ్చు. ఈ మూడిట్లో అభేదం. ఈ మూడు కూడా సమానమే. నువ్వు ఆరాధించే వాళ్ళనే వాళ్ళే పరమం అనుకోవాలి. గురువునైనా సరే పరమాత్మనైనా సరే నువ్వు ఒక రూపాన్ని ఆరాధిస్తే, నేను అనేది మానవ రూపాలు కాదండి, దైవ రూపాలు, వాళ్ళనైనా సరే మీరు గనక అలా గనక నీవు తప్ప అన్య శరణము లేదన్నారు.
సర్వం వదిలేయాలి. మీ కష్టాలు ఉన్నాయని కానీ ఇంకోటని కానీ మీరు అసలు భావించకండి. సర్వం వాడి మీద వదిలేసేయండి. పర్వాలేదు, చెప్పుకోండి. అమ్మ నాకు ఈ కష్టం ఉంది, అమ్మ ఇది నన్ను బాధిస్తోంది, అంతవరకే. కేవలం చెప్పుకోండి. మీరేం ప్రయత్నం చేయకండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి వాళ్ళకి. మీరు ఎవరిని పట్టుకున్నారో వారికి చెప్పండి. నష్టం ఏమీ లేదు. చెప్పుకుంటే తృప్తి, లేకపోతే మనసు తేలిక పడుతుంది. ఇవన్నీ చెప్పండి. మీరు ఏ ప్రయత్నం చేయకండి. చెప్పేశారు కదా, మీ పని అయిపోయింది. వాళ్ళు చూసుకుంటారు. మీకు మీ చేత చేయిస్తారు. చేయించవలసింది ఉంటే మీ చేత చేయిస్తారు, లేదా వాళ్ళే చేస్తారు. ఎంత హాయ్ అండి. చాలా ఎంత మంచి పని వాళ్ళు అండి. 5 పైసలు తీసుకోకుండా పని వాళ్ళు ఉన్నారు. 3 పని వాళ్ళు. మీరు ఎవరిని పట్టుకున్నా పర్వాలేదు, ఏ పని వాళ్ళని పట్టుకున్నా పర్వాలేదు. అంత బ్రహ్మాండంగా. వాళ్ళకి ఎంతమంది పని భ్రువవు భుగ్నవు కనుబొమ్మ కొంచెం ఇచ్చేస్తే చాలు ఆ పనులు చేసే వాళ్ళు ఉన్నారు ఆవిడకి. ఏ దేవతలకైనా అంతే. ఇంకేం కావాలండి. ఎంత హాయిగా ఉండొచ్చు. ఏమిటి నీ దగ్గరకు వస్తుంది. ఎన్నో మనకి పురాణాల్లో కథలు కానీ అంతకు మించిన కష్టాలా? లేదమ్మా. ఎందుకంటే రాజ్యాలు ఏలే వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు మీకున్నాయా? లేదమ్మా. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు అనుభవించాడండి. చిన్న పిల్లవాడు అనుకు వాడు చిన్న పిల్లవాడే, ఏదో వాడికి భక్తి లభించింది. మీరు పెద్దవాళ్ళు అయ్యారుగా మరి. ప్రహ్లాదుడు తండ్రి ఎంత బాధించినా ఆయన్నే తలుచుకున్నాడు అంతే తప్ప భయపడి, నాన్న నేను ఇంకా విష్ణుమూర్తి పేరు తలవను, నన్ను ఇబ్బంది పెట్టక అన్నాడా? లేదమ్మా. లేదమ్మా. మరి ఆ ధైర్యం రాదే. ఆ ధైర్యం రావాలి. అంత చిన్న పిల్లవాడే చేశాడు. నాకు ఇప్పుడు తెలిసింది కదా పరమాత్మ ఎవరో, నాకు తెలిసింది, ఎలా పట్టుకోవాలో తెలిసిన తర్వాత ఇంకేమిటి నాకు. నువ్వు పట్టుకునే విధంలో మనం ఏదైనా సరే ఒక బరువు ఒకటి చేతిలో వస్తువుని చక్కగా గట్టిగా పట్టుకున్నా అనుకోండి, జారిపోకుండా ఉంటుంది. అది జరుగుతుంది. అదే సరిగ్గా పట్టుకోకపోతే. కాబట్టి జ్ఞానాగ్ని అంటే ఏమీ లేదు. నువ్వు నమ్మిన వాళ్ళని, బాహ్యమైన వాళ్ళని కాదు నేను చెప్పేది. గురువో పరమాత్మ నువ్వు ఆరాధించే దైవాన్ని, అదే జ్ఞానాగ్ని. సర్వకర్మాణి అంతే. అన్ని సర్వకర్మాణి అంటే కర్మలే కదండి. కష్టాలు, కర్మలు వేరు కష్టాలు వేరు కాదు. అవే అంటారు కదా మామూలుగా, నా కర్మ అండి ఇలా, ఏం చేస్తాను చెప్పండి అంటారు. వేరేగా ఏమన్నారు, కర్మ కష్టం ఒకటే. సృష్టికి పూర్వము అఖండమగు బ్రహ్మతేజం మాత్రమే ఉన్నది. తేజస్సు పరిధి కలిది అగుట వలన కుండము అనబడుచున్నది. అంటే ఒక దాంట్లోంచి ఆవిర్భవించింది కాబట్టి అది కుండము అన్నారు. పరిమితికి రూపం పరిమితికి లోబడింది. తేజస్సు అపరిమితం, కానీ రూపం దాల్చింది కాబట్టి పరిమితి. చిత్ అనున్నదయే అగ్నికుండం, చిదగ్నికుండం. జ్ఞానమే స్వరూపంగా గల పరమేశ్వరి అజ్ఞాన విధ్వంసకమగు చిదగ్నికుండ సంభూతాయని స్తుతింపబడుచున్నది. సంభూత అయినటచే అప్పుడు జన్మించినది కాదు, ప్రాదుర్భావమైనది. అందుకనే ప్రాదుర్భవించింది అన్నాము అక్కడ, అంతేగాని అక్కడ పుట్టింది అనలేదు. ఉత్పన్నమైనది. తత్ర జాత తత్ర భవ అని అనే పాణిని సూత్రాన్ని అనుసారం సంభూత అయినటచే బీజం నుండి వృక్షం వలె వెలువ. బీజాలు అంటే ఒక విత్తనంలో ఆల్రెడీ ఉంది, అది బయటకు వచ్చి ఉన్నదైతేనే బయటకు వస్తుంది, లేనిది ఎక్కడి నుంచి వస్తుందండి? బ్రహ్మలో ఉన్నాయి కాబట్టి అది బయటకు వచ్చింది. బ్రహ్మంలో లేకపోతే అమ్మ రూపం ఎలా వస్తుంది? బ్రహ్మానికి రూపం లేదు కాబట్టి ఏ రూపం అయినా ధరించగలదు. మీరు వేషం వేసుకోవాలంటే ఎన్ని తిప్పలండి. కామదహన అనంతరము వాని బూదితో సృజించబడిన భండాసురుని మూలమున బ్రహ్మాండమున కామప్రళయం ఏర్పడి మానవులు దేవతలు కూడా అలసులై వాంఛారహిత తత్వమున నిష్క్రియాపరులయ్యేది. సరే, ఇహ వచ్చాడు ఈయన భండాసురుడు. ఏమి చేయలేకపోతున్నారు. వాడి యొక్క పవర్ ఎక్కువైంది రావణాసురుడి లాగా. ఏ దేవత యొక్క క్రియాశక్తియు దీనికి ప్రతిక్రియ కాజాలేకపోయాను. అయితే ఇక్కడ మీరు దేవతలని మామూలుగా భావించరాదు. మరి అమ్మ యొక్క ఆవిర్భావం జరగాలి అంటే ఇలాంటి లీల జరగాల్సిందే, అచేతనలు అవ్వాల్సిందే.
మీరు చూడండి పిల్లలు అది ఇది అని అన్నప్పుడు మీరు ఓ నాకు తెలియదు అని మీరు ఏమి తెలియనట్టు యాక్షన్ చేయరు. ఇది అంతే. ఇదేమో ఒక ఈ పిల్లవాడిని సంతోషపరచడానికి అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టుగా వాడిని ఇచ్చేయండి. అలాగే ఆ అమ్మ యొక్క గొప్పదనం అంటే అమ్మ ఆ యొక్క ఆవిర్భావం జరగాలి, బ్రహ్మము నుంచి అమ్మ ఆవిర్భావం జరగాలి. మళ్ళీ అది ఈ కలికాలంలో మీరు ఆరాధించడానికి ఎవరండి దొరుకుతారు? అందుకని ఒక ఆవిర్భావం జరిగింది, అవతారాలు అందుకే వచ్చాయి, లేదా అవతారాలతో పని ఏంటండి? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క జీవుడు అనేవాడు, అజ్ఞానంతో ఉన్న జీవుడు తరించడానికి ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ బ్రహ్మం యొక్క లీలలు. ఆయన పాపం అంటే ఎంత కరుణ అంటే ఏదో ఒక రకంగా వీడు ఎవరో ఒకరినైనా పట్టుకుని ఏదో వినైనా బాగుపడకపోతాడా, దుర్మార్గ పనులు మానేసి జన్మరాహిత్యాన్ని పొందలేకపోతాడా అన్న దాంతో ఆయన రకరకాలుగా ఈ లీలలన్నిటినీ చేశాడు. అందుకని దేవతల యొక్క ఏ క్రియాశక్తి వాడిని ఇది చేయలేకపోయింది. త్రిమూర్తులు సహా దేవతలందరూ పరమేశ్వరి యొక్క కటాక్షార్థమై ఈ యాగాన్ని చేశారు. ఈ యొక్క కుండం యొక్క ఈ లక్షాతి యోజన అన్నది చాలా పెద్దది. మరి అమ్మ రావాలంటే బ్రహ్మాండ స్వరూపిణి కదండి, అందుకని అప్పుడు ఆ యొక్క హోమాన్ని చేశారు. వాళ్ళ యొక్క శక్తులని ఆహుతులుగా చేశారు. ఇక ఆఖరికి వాళ్ళ దేహాలను కూడా అందులో ఇచ్చేయడానికి వాళ్ళు ఉద్యుక్తులయ్యారు. ఎందుకంటే ఒక వాడికి బ్రహ్మ మాట వినపడిందని చెప్పుకున్నాం మొన్ననే కథలో. మీరు ఇలా చెయ్యండి అని, తర్వాత మీ యొక్క అహంకారం అంటే మీ యొక్క శక్తులని ఆహుతులుగా వెయ్యాలన్నారు, వేరే ఆహుతులు కాదు, మీ శక్తులనే అక్కడ ఆహుతులుగా వెయ్యాలన్నారు. అందుకే రమణ మహర్షి చెప్పినా, పెరియవారు చెప్పినా, శంకరుల అద్వైతంలో అయినా సరే మీ యొక్క అహంకారాన్ని ఎప్పుడైతే మీరు సమర్పిస్తారో సర్వస్వ శరణాగతి అంటే అది ఆహుతిగా చేసేస్తారు అంటే ఇంకా లేదు, ఆహుతి అయ్యాక ఇంకా మిగులుతుందండి శక్తి. శక్తి అంటే ఏంటి? మీ యొక్క నేను అన్న భావం, ఈ అహంకారం, నేను ఫలానా, నేను ఫలానా అన్న ఐడెంటిటీతో తిరుగుతూ ఉంటారు కదా. అదే దాన్ని ఎవడు గుర్తించకపోతే కూడా వాడికి చాలా బాధ కోపం కలుగుతూ ఉంటాయి. ఫలానా అని వాడిని గుర్తించాల్సిందే. ఆ అహంకారాన్ని ఆహుతి చెయ్యాలి. ముగ్గురు పేర్లు మనం చెప్పుకున్నాం, గురువు, పరమాత్మ. పరమాత్మ అంటే పరబ్రహ్మం అని, అందులో వచ్చిన వీళ్ళే గురువైనా పరబ్రహ్మ నుంచి వచ్చిన వాడే, ఎవరైనా పరబ్రహ్మ నుంచి వచ్చిన వాడే దేవత. అక్కడ మీరు ఆ సర్వస్వ శరణాగతి అంటే నేను అంటూ ఏదీ లేదు, వ్యవహారానికి చేస్తున్నారు, వ్యవహారంలో ఉంది కానీ ఐడెంటిటీతో లేదు, కేవలం మీరు వ్యవహారం చేస్తున్నారు. చిన్నపిల్లవాడికి చూడండి, మీరు బంగారంతో స్పూన్ పెట్టినా లేకపోతే ఒక ఇనప స్పూన్ తుప్పు పట్టిన వాడికి ఏమన్నా తేడా తెలుస్తుందా? ఏ బట్టలు వేసినా వాడికి ఏమన్నా తెలుస్తుందండి? 1,00,000 రూపాయలు తీసుకొచ్చేస్తే మటుకు వాడికి ఏమైందంటే వాడు దానికి బురదే పూస్తాడు, వాడికి తెలీదు, వాడు అలాగే చేస్తాడు. అంటే ఏ భావం లేదు వాడికి. అలాంటి నిర్వికార భావం మీలో ఉన్నప్పుడు జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆ దేవతలందరూ తమ యొక్క ఆ శక్తులన్నిటిని అందులో ఆహుతులు చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏదీ లేదు, అయినా అమ్మ రాలేదు. ఇదేమిటి, ఆహుతులుగా వేస్తే అమ్మ వస్తుందన్నారు, మరి ఏమిటి ఇంకా మనకి ఏది రాలేదు అనుకుని వాళ్ళు సరే ఇక మనల్ని మనం సమర్పించుకుందాం అంటే ఈ సర్వస్య అని వాళ్ళు ఉద్యుక్తులయ్యారు. అప్పుడు అమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది. చక్కగా భావం చేసుకోండి. అప్పుడు ఒక మహాకాంతి పుంజము అనంత సూర్యమండల తేజస్సుతో చంద్రకోటి సుశీతలమై ఆ కుండం నుండి చక్రరాజమగు శ్రీచక్రం ఉత్పన్నమై అందుండి త్రిమూర్త్యాత్మకమై దివ్య సుందరతరమైన అవయవ శోభతో సహస్ర సంఖ్యాకమగు ఉద్యత్తు సూర్య అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉద్యత్ సూర్య అంటే మనకి చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ వేడి ఉండదు, చల్లగా అనిపిస్తూ ఉంటుంది, ప్రకాశం కూడా హాయిని గొలుపుతూ ఉంటుంది. అంటే ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన వాళ్ళకి దాన్ని, అంతేగాని ఎప్పుడో సూర్యుడు వచ్చాక లేచే వాళ్ళకి ఎలా తెలుస్తుంది దాన్ని తెలీదు.
అప్పుడు ప్రచండ వేడే తెలుస్తుంది. కానీ ఆ సూర్యుడు, అందుకనే సూర్యోదయాత్ పూర్వం అంటారు. ఆ యొక్క సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అవి అంటారు. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీరు కార్యక్రమాల్లోకి వెళ్ళరు, మనసు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. సమయాచార తత్పర ఆవిడ, అంత సమయం ఆవిడదే. సరే, మొత్తానికి ఏంటంటే ఆ దివ్య సుందరతరమైన అవయవ శోభతో ఆవిడ సహస్ర సంఖ్య, సహస్రం అంటే అనంతం అని చెప్పుకున్నాం. ఆ ఉదయిస్తున్న సూర్యకాంతితో ప్రభలతో పరమేశ్వరి ఆవిర్భవించెను. అది భావన చేస్తే ఎంత అసలు మధురాతి మధురంగా ఉంటుంది. ఆ మధురాతి మధురంగా ఉండాలి అంటే మీ మనస్సులో ఆర్ద్రత ఉండాలి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, ఆర్ద్రత లేని మనసు ఏమిటండి చేస్తుంది? దైవం దగ్గర లొంగదు, ఎవరి దగ్గర లొంగదు. అది ఆర్ద్రత లోపల. కళ్ళు చెమర్చాలి ఆ అమ్మని భావన చేస్తున్నప్పుడు, ఆ అమ్మ గురించి వింటున్నప్పుడు. మనస్సు అమ్మ దగ్గర లయమైపోతే మీకు తెలియకుండానే ఆ మనసు ఆర్ద్రత పొంది కళ్ళు తడిబారు. ఏదో ధారగా ఏడ్చేమని కాదు, ఏడుపు వేరు, ఆర్ద్రత వేరు. ఒకరి కష్టం విన్నామనుకోండి, మనస్సు ద్రవించాలంట. అది ఆ ఆర్ద్రత, అది ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందాన్ని గనక మనం పొందగలిగితే ఇంకేమిటండి కావాలి? అలా మనం భావన చేస్తూ గనక ఉంటే ఆర్ద్రత చాలా సహజంగా కలుగుతుంది. అప్పుడు నీ మనసు ముందర కొంత కారుణ్యంతో ఉండాలి. అదేదో కట్టెలాగా దేనికి చలించను, నేను ఇంతే అన్నవాడికి ఆ యొక్క దైవం యొక్క కానివ్వండి, పరమాత్మ, అవేవి కూడా మనసుకు పట్టవు. ఎందుకంటే వాడి మనసులో ఏది లేదు, వాడే అంతే. వింటాడు, పూజ చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ ఆర్ద్రత లేదు మనస్సులో. సినిమాలో చూపిస్తారు చూసారా, వాడు చాలా కష్టాలు అనుభవించాడండి, అందుకనే వాడి కళ్ళలో నీళ్లు రావు, వాడికి ఎండిపోయాయని ఏవో డైలాగులు కొడుతుంటారు చూసారా, అవన్నీ ఒట్టివే. కష్టాలు పడ్డవాడికి ఇంకొంచెం ఆర్ద్రత ఉండాలి, పక్కవాడి కష్టాన్ని చూసి వీడు ద్రవించాలి. ఎవరిదైనా సరే, నా అన్న భేదం కాదు, ఎవరిది వింటున్నా హృదయం ద్రవించాలి. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది వీడికి, నేనేం చేయగలుగుతాను అని అనుకోగలుగుతాను. కాబట్టి మనసు, ఎవరి మనసు అయితే ఆ ఆర్ద్రతతో ఉంటుందో, ఇది ఎక్కడి నుంచో తెచ్చుకోకర్లేదండి, మీ మనస్సే కదా. మీ మనస్సులో మీరు ఏం పెట్టుకున్నారో దాన్ని బట్టి కదండి. ద్వేషంతో రగిలిపోతుంది అనుకోండి, ప్రేమ ఎక్కడ మాట్లాడతారు? కాబట్టి మీ మనసులో ఎప్పుడైతే మితిమీరిన రాగాలు, మితిమీరిన ద్వేషాలు ఏవీ లేవో, అప్పుడు ఆర్ద్రత పొందక ఏం చేస్తుందండి? అక్కర్లేనివన్నీ మనసు ముందు ఈ నేను అన్న ఐడెంటిటీని తీసేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఆర్ద్రత ఉంటుంది. నేను ఉన్నవాడికి, ఐడెంటిటీ ఉన్నవాడికి అది ఏదైనా సరే, ఇంత లేని చిన్న పిల్లలు చూడండి, వాడు కొంత సారీ చెప్పండి చెబుతాడు, వాడు చెప్పడు. వాడు ఏం తెలుసు సారీ అంటే, కానీ వాడికి ఏదో అర్థమైంది, చెప్పడు వాడు. అలా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం అంటే మీలో ఎప్పుడైతే నేను అన్న ఐడెంటిటీ కేవలం వ్యవహారానికి వాడుకోండి, మామూలుగా చక్కగా అందరితో వినయంగా ప్రేమగా మాట్లాడటం, అవసరానికి ఒకలాగా ఉండకుండా అలా ఉన్నారనుకోండి, ఆర్ద్రత లేకుండా ఎలా ఉంటుందండి మనసులో? చక్కగా ఉంటుంది. అంటే ఈ ఆర్ద్రత, ఆ భావన, ఆ అమ్మని అలా ఆవిడ ఆవిర్భవించింది ఇవాళ. నిన్న మనసును సిద్ధం చేశారు, ఇవాళ ఆవిడ ఆవిర్భవించింది. కాబట్టి ఆ ఆవిర్భవించిన అమ్మని ఎటు పోనివ్వకండి, ప్రాధేయపడండి. అమ్మ ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకు నువ్వు అని. ఇక అమ్మ ఉంటే కావాల్సింది ఏంటండి? శుభం భూయాత్.